అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఉత్తరాఖండ్ అంటేనే దేవభూమి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక్కసారి అడుగు పెడితే ఆధ్యాత్మికంలో యాత్ర మొదలై ప్రకృతి సోయగంతో పులకరించిపోతుంది. ఇక గర్వాల్ హిమాలయాల్లో ప్రకృతి రమణీయత నడుమ యాత్రికులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మందాకిని, అలకనంద నది లోయలు ఒకవైపు, హిమాలయ పర్వత శిఖరాలు మరోవైపు పర్యాటక యాత్రికులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ఇక తుంగనాథ్ ఆలయం చంద్రశిల శిఖరానికి సమీపంలోనే ఉంటుంది. శివభక్తులు ఎన్నో ప్రయాసాల కూర్చి ట్రెక్కింగ్ చేస్తూ అక్కడి వరకు చేరుకుని శివుణ్ణి దర్శించుకోవటం మోక్షంగా భావిస్తారు. అంతటి విశిష్టత కలిగిన ఆలయం ప్రస్తుతం ప్రమాదంలో పడటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుంగనాథ్ బహుశా ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. భారత్, నేపాల్, పాకిస్తాన్, భూటాన్తో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో శివాలయాలు ఉన్నాయి. మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక గొప్ప, అందమైన, అద్భుతమైన శివాలయాలు ఉన్నాయి. ఇక మరోవైపు దేశంలోని శివునికి సంబంధించిన 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. నిత్యం హిందువులు ఈ 12 జ్యోతిర్లింగాలను సందర్శిస్తూ ఉన్నారు. కానీ హిమాలయాల్లో కేదార్నాథ్ తర్వాత అత్యంత ఎత్తులో ఉన్న మరో టెంపుల్, మొదటి టెంపుల్ ఒకటి ఉంది. అదే తుంగనాథ్ టెంపుల్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం. ఏ పర్వతంపై ఉందో తెలుసా? ఎక్కడ ఉందో తెలుసా? ఇక ఈ ఆలయం చేరుకోవాలంటే సాహసయాత్రలు చేయవలసి ఉంటుంది. ఈ యావత్ భూమండలంపైని తుంగనాథ్ టెంపుల్ అత్యంత ఎత్తులో నిర్మించిన ఏకైక టెంపుల్గా చరిత్రలో నిలిచింది. అది కూడా ద్వాపర యుగంలో పంచపాండవులు స్వయంగా నిర్మించిన ఆలయమే ఈ తుంగనాథ్ ఆలయం. ఇక ఈ ఆలయం ఉత్తరాదిలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాలలో ఉంది. ఈ ఆలయం చేరుకోవాలంటే ముందుగా ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చేరుకోవాలి. అక్కడి నుంచి రుద్రప్రయాగ్ జిల్లాలోని చొప్తా అనే ప్రాంతంలో గర్వాల్ హిమాలయాల్లో సముద్ర మట్టానికి 12,800 అడుగుల ఎత్తులో ఈ తుంగనాథ్ ఆలయం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ ఆలయం ప్రమాదపు అంచులో ఉంది. ఈ చొప్తాను మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. తుంగనాథ్ ఆలయానికి ఎందుకు ఇలా జరిగింది తెలుసుకుందాం రండి. హిమాలయ పర్వతాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అనేక కట్టడాలు, నిర్మాణాలు ఇప్పటికే ప్రమాదపు అంచుల్లో ఉన్నాయి. తుంగనాథ్ ఆలయం చంద్రనాథ్ పర్వతంపై 3,680 మీటర్ల ఎత్తులో, అంటే 12,073 అడుగుల ఎత్తులో ఉంది. తుంగనాథ్ ఆలయం సహజ నిర్మాణానికి భిన్నంగా 8 నుంచి 12 డిగ్రీలు పక్కకు ఆలయం వాలిపోయింది. పర్యావరణ మార్పుల కారణంగా హిమాలయ పర్వతాల్లో సంభవించే అనేక కదలికలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తుంగనాథ్ ఆలయం ఒకవైపుకు వంగినట్లు భారత పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. హిమాలయ పర్వత గర్భంలో జరుగుతున్న మార్పుల వల్లే తుంగనాథ్ ఆలయం పక్కకు ఒరిగిపోయిందా అన్న కోణంలో పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టకపోతే తుంగనాథ్ ఆలయం పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులతో ధూపదీప నైవేద్యాలతో శివనామ స్మరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే తుంగనాథ ఆలయం పక్కకు ఒరిగిపోతుందన్న వార్త శివభక్తులను కలవరపెడుతుంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ ఆలయం ఉనికి కూడా ఉండకపోతుందని సైంటిస్టులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తుంగనాథ్ ఆలయ నిర్వహణ బాధ్యతలను బద్రీ కేదార్ టెంపుల్ కమిటీ చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని గురించి దీన్ని పరిరక్షించాల్సిన కట్టడాల జాబితాలో చేర్చితే వెంటనే ఆలయ నిర్వహణ మొత్తం పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్తుంది. ఆలయం ఎందుకు పక్కకు ఒరిగింది, మూల కారణం ఎక్కడ ఉంది వంటి ప్రశ్నలకు సమాధానం కనుగొనే పనిలో పురావస్తు శాఖ నిమగ్నమయ్యింది. అయితే ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించేందుకు బద్రీ కేదార్ కమిటీ సిద్ధంగా లేదు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తుంగనాథ్ ఆలయ బాధ్యతలను తామే నిర్వహిస్తామని, పురావస్తు శాఖ నుంచి అవసరమైతే సలహాలు, సూచనలు తీసుకుని ఆలయాన్ని పరిరక్షిస్తామని చెబుతున్నారు. ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా ముందడుగు చేయబోతున్నదో అన్నది చూడాలి.
ఓవైపు పురాతన కట్టడం పరంగా ప్రపంచంలోని ఎత్తైన శివాలయంగా స్వయంగా పాండవులే కట్టడంతో తుంగనాథ్కు ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్రను ముందు తరాలకు అందించాలంటే తుంగనాథ్ ఆలయం మరింత ఒరిగి ప్రమాదంలోకి జారకుండా చూసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.